హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే మహిళా సాధికారతే లక్ష్యంగా అంటూ ప్రధానంగా అయితే వార్త చూసుకోవచ్చు. మనకు 8న పరేడ్ గ్రౌండ్స్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అదే రోజు అంగన్వాడీలో 14,000 కురుల భర్తీకి నోటిఫికేషన్లు సీతక్క అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న నోటిఫికేషన్కి అయితే మార్గం సుగమమైంది. మార్చి 8వ తారీఖు నాడు నోటిఫికేషన్ రాబోతుంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 14,000కు పైగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల ఉద్యోగ నియామకాల ప్రక్రియను సీఎం ప్రారంభిస్తారంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకైతే కొంత గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం జరిగింది. సో మనకు దీనికి సంబంధించిన విధి విధానాలు, కావాల్సిన డాక్యుమెంట్స్, అప్లికేషన్ విధానం, టెస్ట్ ప్యాటర్ను, పూర్తి వివరాలు ఏ విధంగా ఉంటుంది, నోటిఫికేషన్ సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అంగన్వాడీకి సంబంధించి ప్రాసెస్ పూర్తి అయ్యే వరకు కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే కూడా మహిళల పండుగ అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. సో 14,000 అంగన్వాడీ నియామకాలకు ప్రక్రియ లాంచ్ అంటూ మనకు మొత్తానికైతే అంగన్వాడీకి సంబంధించి అన్ని దినపత్రికల్లో ఇవ్వడం జరిగింది. సో మనకైతే నోటిఫికేషన్ మార్చి 8వ తారీఖు రాబోతుంది కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్స్ సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నారాయణపేట జిల్లాలో మహిళా సంఘాలు ప్రారంభించిన పెట్రోల్ బంక్ తరహాలోనే మిగిలిన 31 జిల్లాలను కూడా పెట్రోల్ బంకులు ప్రారంభించేలా బీపీఎల్ మరియు హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ వంటి ఆయిల్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనంటూ మనకు వివరించడం జరిగింది. సో కొంత మహిళా సంఘాలకైతే పెట్రోల్ బంకులు స్థాపించే దిశగా మంత్రి సీతక్క అయితే చొరవ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మహిళా సంఘాల ద్వారా 32 జిల్లాల్లో ఏర్పాటు చేయబోతున్న సోలార్ విద్యుత్ ప్లాంట్లను కూడా సీఎం వర్చువల్గా శంకుస్థాపన చేస్తారంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా కొంత మహిళలకు సంబంధించి మహిళా దినోత్సవం అయితే చాలా ప్రకటనలు రాబోతున్నాయి. వాటికి సంబంధించి ఆ రోజు వీడియో అయితే కంపల్సరీ చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే చాలా అప్డేట్స్ తోటి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఖాళీలను వెంటనే భర్తీ చేయాలంటూ సింగరేణి సీఎండీకి జనక్ ప్రసాద్ వినతి అంటూ వార్త చూసుకోవచ్చు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా తొలగించిన ఉద్యోగులకు సంస్థ అవసరాల దృష్ట్యా మరో అవకాశం కల్పించాలంటూ కార్పొరేట్ మెడికల్ బోర్డు వద్ద మెడికల్ అన్ఫిట్ కాని ఉద్యోగులు మరోసారి మెడికల్ బోర్డుకు హాజరయ్యే అవకాశం కల్పించాలంటూ వారైతే కోరడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు నిరుద్యోగులకైతే ఖాళీగా ఉన్న పోస్టును వెంటనే భర్తీ చేయాలంటూ కూడా వారైతే కోరడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్డేట్ సమాచారం రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే గ్రూప్ 2 పోస్టులను 3,000కు పెంచాలంటూ సీఎంకు ఆర్ కృష్ణయ్య లేఖ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో గ్రూప్ 2 పోస్టుల సంఖ్యను 783 నుంచి 3,000కు పెంచాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య కోరారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ మేరకు శనివారం అయితే సీఎంకు లేఖ రాయడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా ఆవిర్భవించిన 23 జిల్లాల పరిధిలో 131 రెవెన్యూ మండలాలకు తోడు 76 మున్సిపాలిటీలు, 40 జిల్లా స్థాయి కార్యాలయాలు, 31 పోలీస్ సర్కిళ్ళు, అదేవిధంగా 30 రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, 25 డిఎస్పీ కార్యాలయాలు, నూతన మున్సిపల్ కార్పొరేషన్లు, పోలీస్ కమిషనరేట్లు ఏర్పడ్డాయంటూ మనకు తెలపడం జరిగింది. సో వీటికి అవసరమైన కొత్త పోస్టులను మంజూరు చేయాలంటూ వారైతే కోరడం జరిగింది. సత్వరం వాటిని మంజూరు చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద లెక్కించాలంటూ సూచించడం జరిగింది. గత 10 ఏళ్లలో ఎంతమంది ఉద్యోగ విరమణ చేశారు, ఎందరికీ పదోన్నతులను కల్పించాలనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని పోస్టులు పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ వారైతే కోరడం జరిగింది. సో మనకు గ్రూప్ 2కు సంబంధించి చూసుకుంటే 783 పోస్టులను 3,000కు పెంచాలంటూ వారైతే కోరడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా వచ్చే నెల నుంచి అమల్లోకి భూభారతి అంటూ మరొక వార్త కూడా తీసుకోవచ్చు. దాదాపుగా సిద్ధమైన గైడ్లైన్స్, మనకు లీగల్ ఇష్యూస్ రాకుండా కసరత్తు, త్వరలో ఫైనల్ చేరున్న సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి, కేబినెట్లో చట్టబద్ధంగా డిస్కషన్, అనంతరం ఆర్ఓఆర్ 2025 అమలు తేదీ ప్రకటన అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఫార్మాట్స్ సిద్ధం చేస్తున్న సీసీఎల్ఏ అధికారులు అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు వీఆర్ఓకి సంబంధించి చూసుకుంటే ఇందులో అయితే ఒక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. సో గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏదంటూ మరొక పాయింట్ చూసుకోవచ్చు. భూభారతి చట్టం అమలు కావాలంటే గ్రామ రెవెన్యూ వ్యవస్థ తప్పనిసరి. సో దీంతో పూర్వపు వీఆర్ఓలు, వీఆర్ఏలను తీసుకురావడానికి ప్రభుత్వం అయితే కసరత్తు చేసింది. రెవెన్యూలోకి రావాలనుకున్న వారి నుంచి ఆప్షన్లు కూడా తీసుకోవడం జరిగింది. దీంతో ఆ వారంలోనే తిరిగి తీసుకుంటారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ క్రమంలోనే రాత పరీక్ష ద్వారానే గ్రామ రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేస్తామంటూ మంత్రి పొంగులేటి ప్రకటించడం జరిగింది. సో ఈ పరిస్థితి గందరగోళం నెట్టిందంటూ వార్త చూసుకోవచ్చు. తాము ఏబీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ పరీక్ష ద్వారా ఎంపికయ్యామంటూ
సుదీర్ఘ అనుభవం ఉన్న తమను పరీక్ష రాయాలను అవమానించడమే అంటూ వారైతే పేర్కొనడం జరుగుతుంది. భూభారతి చట్టంలోని కొన్ని అంశాలను అమలు చేసేందుకు ప్రతి రెవెన్యూ విలేజ్లో ఎవరో ఒక ఉద్యోగి తప్పనిసరిగా ఉండాలంటూ సూచించడం జరిగింది. సో అంటే ఈ చట్టం అమల్లోకి రాకముందే గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏర్పడాలనేది అభిప్రాయం. అంటే మనకు ఈ చట్టం అమల్లోకి రాకముందే గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏర్పడాల్సిందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. విలేజ్ అకౌంట్ నిర్వహణ మరియు విచారణ, నోటీసుల జారీ వంటి అనేక అంశాలు గ్రామస్థాయి ఉద్యోగి ద్వారానే సాధ్యమంటూ చట్టంలో అయితే పొందుపరచడం జరిగింది. ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరించాలంటే తొలుత 10,984 పోస్టులను సృష్టించాలి. ఆ తర్వాత గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను రూపొందిస్తూ చట్టం చేయాల్సిన అవసరం ఉందంటూ నిపుణులు అయితే సూచించడం జరుగుతుంది. వీఆర్ఓ మరియు వీఆర్ఓ వ్యవస్థలు చట్టబద్ధంగా రద్దయినాయి కాబట్టి అలాంటి వ్యవస్థల పునరుద్ధరణ అనేది జీవోలతో సాధ్యం కాదంటూ కొందరైతే అభిప్రాయపడుతున్నారు. సో మరి మొత్తానికైతే చట్టం చేస్తేనే వీఆర్ఓ వ్యవస్థ రాబోతున్నట్టు మరొక పాయింట్ కూడా అర్థమవుతుంది మనకి ఇక్కడ. సో మనకు జీవో ద్వారా రద్దయిన చట్టాన్ని అమలులోకి తీసుకురావడం కొద్దిగా కష్టం అంటూ నిపుణులు అయితే పేర్కొంటున్నారు. సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మన ఛానల్ అయితే ప్రత్యేకంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో మనకు భూభారత్ చట్టం అమల్లోకి రావడానికంటే ముందే మనకు వీఆర్ఓ వ్యవస్థ రావాలంటూ కొంత నిపుణులు అయితే సూచించడం జరుగుతుంది. ఎందుకంటే చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దీన్ని అమలు చేసే బాధ్యత వీఆర్ఓ వ్యవస్థదే కాబట్టి సో మరి వారు లేకుండా నిర్వహణ సాధ్యం కాదు కాబట్టి మనకు దీనికి సంబంధించి అప్డేట్ సమాచారం అయితే త్వరలో రాబోతుంది. అదేవిధంగా ఓయూలో ముగిసిన పిహెచ్డీ దరఖాస్తు స్వీకరణ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. 456 సీట్లకు 9,000 మంది అభ్యర్థులు పోటీ. మనకు ఓయూ పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ 2025 దరఖాస్తు స్వీకరణ గడువు శనివారం ముగిసింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే 2,000 అపరాధ రుసుముతో ఈ నెల 11 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితి 65 ఏళ్లకు పెరిగిన పిహెచ్డీ సీట్ల సంఖ్యను పెంచేందుకు ఓయూ అధికారులు సుముఖంగా లేనట్టు కనిపిస్తుందంటూ వార్త అయితే వెళ్ళింది. సో మరి ప్రొఫెసర్ల యొక్క రిటైర్మెంట్ వయసు పెంచడంతో కొన్ని పిహెచ్డీ సీట్లు కూడా పెంచే ప్రక్రియ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఏపీ సెట్లో ఏపీ సెంటర్లో అవుట్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. తొలి రోజు 5,010 దరఖాస్తులు వచ్చాయంటూ వార్త అయితే వెళ్ళింది. మనకు తెలంగాణ ఏపీ సెట్కు ఏపీలో ఏర్పాటు చేయాలనుకున్న సెంటర్లను అయితే అధికారులు తొలగించడం జరిగింది. ఏపీ సెట్లో ఏపీ కోటా సీట్లు నిలిపివేయడంతో సెంటర్ల రద్దు నిర్ణయం తీసుకున్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులో 100% సీట్లను రాష్ట్ర విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ జీవో జారీ చేయడం జరిగింది. సో మనకు ఏపీ సెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ కూడా శనివారం ఉదయం నుంచి ప్రారంభమైంది. సో ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అవకాశాన్ని అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా లా సెట్ దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైందంటూ మరో వార్త చూసుకోవచ్చు. లా కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే లా సెట్ ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ శనివారం ఆలస్యంగా ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల తర్వాత దరఖాస్తు స్వీకరణ ప్రారంభించారంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి లా సెట్కి సంబంధించి కూడా దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే నీట్ యూజీ రిజిస్ట్రేషన్లకు 7 లాస్ట్ డేట్ అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. నీట్ యూజీ 2025 రిజిస్ట్రేషన్లను మార్చి 7వ తేదీలోగా చేసుకోవాలంటూ ఎన్టీ అయితే సూచించడం జరిగింది. మనకు 7వ తేదీ రాత్రి 11:50 వరకు కూడా రిజిస్ట్రేషన్కి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. సో చివరి నిమిషం వరకు అయితే వెయిట్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే సర్వర్ బిజీ ఉన్నా ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా మీరు కంప్లైంట్ చేయడానికి అయితే అవకాశం ఉండదు. సో కాబట్టి ముందుగానే అప్లై చేసే ప్రయత్నం చేయండి. మరింత సమాచారం కోసం నీట్ యూజీ 2025@ntr.ac.in కూడా మెయిల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా డౌట్ ఉంటే వీటికి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎన్ఎండిసి బోర్డు డైరెక్టర్గా ప్రియదర్శిని గడ్డం అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్గా ప్రియదర్శిని గడ్డం బాధ్యతలు స్వీకరించారంటూ ఇవ్వడం జరిగింది. సో కరెంట్ అఫేర్లో భాగంగా మనకైతే దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంతకుముందు ఆమెను ఉక్కు మంత్రిత్వ శాఖ ఎన్ఎండిసి బోర్డులో ఫంక్షనల్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. 1992లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ప్రియదర్శిని ఎన్ఎండిసిలో చేరారంటూ ఇవ్వడం జరిగింది. వివిధ హోదాల్లో పనిచేసి అంచెలంచెలుగా ఆమె ఎదిగారంటూ మైనింగ్ ఇండస్ట్రీలో మహిళలు రాణించేలా కృషి చేశారంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు ఎన్ఎండిసి డైరెక్టర్గా మొట్టమొదటి మహిళా డైరెక్టర్ అని చెప్పి పేర్కొనవచ్చు. సో కాబట్టి కరెంట్ అఫేర్ భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కి సంబంధించి బ్రోచర్ మరియు వెబ్సైట్ను ఆవిష్కరించిన సీఎం అంటూ వార్త చూసుకోవచ్చు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ బ్రోచర్ అదేవిధంగా వెబ్సైట్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. శనివారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో వెబ్సైట్ని అయితే ఆవిష్కరించి స్కూల్ యూనిఫామ్స్ మరియు నమూనాలను అయితే పరిశీలించడం జరిగింది. సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్స్ కూడా దేశానికి రోల్ మోడల్గా నిలబడాలంటూ సీఎం అయితే పేర్కొనడం జరిగింది. సో దీంతో కొంత పోలీసు కుటుంబాలకైతే ప్రత్యేక కోటా ఉండాలంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. 8:45 లోపు వచ్చిన వారికే ఎంట్రీ, ఆ తర్వాత వస్తే పరీక్ష రాసి ఛాన్స్ కోల్పోయినట్టు అంటూ మనకు సంచలన నిర్ణయం తీసుకున్న ఇంటర్ బోర్డు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇదివరకు 1 నిమిషం లేట్ నిబంధన అమల్లో ఉండేది.
సో ఈ నెల 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలకు సంబంధించి కొంత వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు 8 గంటల 45 నిమిషాల లోపే ఎగ్జామ్ సెంటర్కు చేరుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత అవకాశం ఉండదంటూ మనకు ఇంటర్ బోర్డు అయితే పేర్కొనడం జరిగింది. సో మనకి ఎగ్జామ్స్ అయితే రాసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే బ్యాలెట్ పేపర్ల అంశం మీ పరిధిలోకి రాదంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. పార్లమెంటరీ కమిటీకి న్యాయశాఖ జవాబు. జమిలీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించవచ్చా లేదా అనే అంశం సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిధిలోకి రాదంటూ న్యాయశాఖ అయితే స్పష్టం చేయడం జరిగింది. సో మనకు పాలిటిక్స్ సంబంధించి కానీ కరెంట్ అఫైర్స్ సంబంధించి కానీ దీని గురించి వార్తలోకి వచ్చింది కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది. లోక్సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు వీలుగా రూపొందించిన 2 బిల్లులను ఈ కమిటీ సమీక్షిస్తున్న విషయం తెలిసిందే మనకి. ఆ కమిటీ కొన్ని ప్రశ్నలను న్యాయశాఖకు పంపగా ఈ మేరకు రాతపూర్వక సమాధానం పంపినట్టు విశ్వసనీయ వర్గాలు అయితే వెల్లడించడం జరిగింది. జమిలీ ఎన్నికలు నిర్వహించదలిస్తే బ్యాలెట్ పేపర్ల విధానానికి తిరిగి వెళ్లాలంటూ కొంతమంది కమిటీ సభ్యులు అయితే సలహా ఇచ్చినట్టు న్యాయశాఖ తెలిపింది. అయితే దాన్ని పరిశీలించడం కమిటీ పరిధిలోకి రాదంటూ వెల్లడించడం జరిగింది. దీంతో పాటు జమిలీ ఎన్నికలు అప్రజాస్వామికమేమీ కాదంటూ కూడా తన స్పందనలో స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ విధానం గతంలో ఉన్నదేనని, మధ్యలోనే ఎన్నికలు ముందుకు వెనక్కు మారాయంటూ న్యాయశాఖ అయితే అభిప్రాయపడడం జరిగింది. సో మన కరెంట్ అఫైర్ భాగంగా పార్లమెంటరీ కమిటీ పరిధిలోకి బ్యాలెట్ పేపర్ల అంశం రాదంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో దీన్ని అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా హోంగార్డులపై ఆంక్షల కత్తి అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. 21 రోజుల విధులకు రాకుంటే వేటే, 10 రోజులు వివరణ ఇవ్వకుండా కూడా పనిష్మెంటు, క్రమశిక్షణా చర్యల్లో జరిమానాల విధింపు, రహస్యంగా పోలీస్ శాఖ ఉత్తర్వులు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి 21 రోజులు కనుక విధులోకి రాకుంటే మనకు హోంగార్డులపై వేటే అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే రహస్యంగా ఇచ్చిన మెమోలు ఉత్తర్వులలో వెలుగులోకి వచ్చిందంటూ వార్త చూసుకోవచ్చు. ఇది మనకు హోంగార్డులపై ఆంక్షల కత్తికి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం చూసారుగా. ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.